ఏ హాయ్ గైస్. ప్రీవియస్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసామంటే లైక్ పబ్లిక్ సర్వర్ ని యాక్సెసిబుల్ చేసాము, అలాగే ప్రైవేట్ సర్వర్ ని యాక్సెసిబుల్ చేయలేదు. ఓకే, అది కనెక్ట్ అవ్వలేం ప్రైవేట్ సర్వర్ కి డైరెక్ట్ గా. సో పబ్లిక్ నుంచి ప్రైవేట్ సర్వర్ కి ఎలా కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఈ వీడియోలో మనము పార్ట్ 3 లో కంప్లీట్ చేద్దాము. సో అందుకంటే ముందు ప్లీజ్, ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా వచ్చారో సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సోది లేకుండా సుత్తి లేకుండా డైరెక్ట్ గా ఇంకా టాపిక్ వెళ్ళిపోదాము. సో మళ్ళీ ఒకసారి పబ్లిక్ సర్వర్ ని కనెక్ట్ అవుదాము. సో ఇందాక మనం ఆల్రెడీ డైరెక్ట్ గా లోకల్ టెర్మినల్ నుంచి కనెక్ట్ అయ్యాము. ఇక్కడ సెషన్ నుంచి ఎలా కనెక్ట్ అవ్వాలనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను, ఇప్పుడు చూడండి. సో అంతకంటే ముందు ఇక్కడ హోస్ట్ నేమ్ అనేది 1 మినిట్, ఆల్రెడీ ఇక్కడే ఉంది పబ్లిక్ సర్వర్ది. కాపీ చేద్దాం. కాపీ చేసి ఈ హోస్ట్ దగ్గర కాపీ పేస్ట్ చేసి అడ్వాన్స్ సెట్టింగ్స్ ప్రైవేట్ కీ, ఇదే ప్రైవేట్ కీ అన్నమాట, ఏడబ్ల్యూఎస్ కీ. మనం సో జస్ట్ ఓకే కొడితే కనెక్ట్ అయిపోతుంది. సో లాగిన్ యాజ్ EC2 యూజర్, ఎందుకంటే మనము బై డిఫాల్ట్ గా మనకి EC2 యూజర్ అనేది లాగిన్ యూజర్ కింద మనం లాగిన్ అవ్వాలన్నమాట. ఓకే, లైక్ యూజర్ నేమ్, సర్వర్ యూజర్ నేమే EC2 సర్వర్ అన్నమాట. ఫస్ట్ రూట్ sudo -i. ఓకే, రూట్ యూజర్ కనెక్ట్ అయ్యాను ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే మన మెయిన్ మోటో పబ్లిక్ సర్వర్ నుంచి ప్రైవేట్ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి, అంతే కదా. సో అంతకంటే ముందు మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ కీ అనేది ప్రైవేట్ కీ ఉంది కదా, ఆ ప్రైవేట్ కీని ఇక్కడ మనము అప్లోడ్ చేసుకోవాలి లైనెక్స్ లో. ఇప్పుడు విండోస్ లో అయితే డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేస్తాం, ఇక్కడ లైనెక్స్ లో ఎలా కాపీ చేస్తాం? కుదరదుగా. సో అందుకే నేను ఒక ఏడబ్ల్యూఎస్ కీ డాట్ పెమ్ క్రియేట్ చేశాను. ఫైల్ క్రియేట్ అయిపోయింది, చూడండి ఇట్లా క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఆ, ఈ ఫైల్ ని ఓపెన్ చేస్తున్నాను విఐ ఎడిటర్ లో. సో ఇక్కడ ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి, అంటే నేను ఆల్రెడీ డైరెక్ట్ గా లో సెషన్ నుంచి కనెక్ట్, ఎస్ఎస్ఎస్ నుంచి సెషన్ నుంచి కనెక్ట్ అయ్యా కాబట్టి నాకు ఆల్రెడీ కాపీ పేస్ట్ అయిపోయింది. సో నో ప్రాబ్లం. డబ్ల్యూక్యూ క్యూ. ఓకే, బయటకు వచ్చాను. ఇప్పుడు ప్రైవేట్ సర్వర్ కనెక్ట్ అవుదాం. లెట్స్ గో అన్నమాట. ఇప్పుడు యాక్సెస్ ఇస్తాం. ఓకే, ఆల్ పర్మిషన్స్ ఇచ్చాము. నెక్స్ట్ సర్వర్, ప్రైవేట్ సర్వర్ కనెక్ట్ అవుదాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఐపీ అడ్రస్ 153 ఉంది. ఇప్పుడు మనకి కంప్లీట్ గా ప్రైవేట్ సారీ ఇదేంటిది, ఇప్పుడు మనకి ఈ సర్వర్ కనెక్ట్ అవుతాం కాబట్టి చేంజ్ అయిపోతుంది. చూడండి, కనెక్ట్ అయిపోయాం. సో సక్సెస్, ప్రాజెక్ట్ గాట్ సక్సెస్, పార్ట్ 3 ఇస్ ఆల్సో కంప్లీటెడ్. సో ఏంటంటే 153 నుంచి ఇది పబ్లిక్ సర్వర్, ఇది ప్రైవేట్ సర్వర్. ఈ ప్రైవేట్ సర్వర్ లో ఆథరైజర్ పర్సన్స్ మాత్రమే యాక్సెసిబుల్ ఉంటుంది, లైక్ మీ. సో అంతకంటే ముందు ఈ ఏడబ్ల్యూఎస్ కి ఎవరికడైతే ఉంటుందో ఈ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం, ఆ పర్సన్ మాత్రమే లాగిన్ అవ్వగలరు అనమాట. ఓకే, సో ఇదన్నమాట మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఎవరికైనా డౌట్స్ ఉంటే సో తప్పకుండా నా డిస్క్రిప్షన్ లో లైక్ కామెంట్ మెసేజ్ అయినా మెసేజ్ పెట్టండి. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి. మీకు సంబంధించిన వీడియోస్ ఏదైనా ప్రాజెక్ట్స్ ఉన్నా గానీ నాకు, మీకు ఏ టాపిక్ మీద కావాలి అనే టాపిక్ ఏదైనా ఉన్నా గానీ నాకు కామెంట్ పెట్టండి, నేను ట్రై చేస్తాను తప్పకుండా. బట్ ఈ రోజు మనం కంప్లీట్ చేసిన టాపిక్ ఏంటంటే VPC అండ్ EC2, పబ్లిక్ సర్వర్ నుంచి ప్రైవేట్ సర్వర్ కి వర్చువల్ గా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అంటే నేను కంపెనీ పెట్టినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ క్రియేట్ చేశాను. VPC వర్చువల్ ప్రైవేట్, నా కంపెనీకి VPC క్రియేట్ చేశాను. వర్చువల్ ప్రైవేట్ క్రియేట్ చేసి నాకు సంబంధించిన సర్వర్స్ ఐపీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఐపీస్ ద్వారా నేను
పోస్ట్ చేసుకున్నాను అనమాట. అంటే నా కంపెనీకి స్టార్ట్ అయ్యేది 10 డాట్ నుంచి స్టార్ట్ అవ్వాలని నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన పీపీసీలోనే నేను మెన్షన్ చేశాను. కొన్ని కంపెనీస్ వాళ్ళ డిజైర్డ్ ఐపీస్ కావాలనుకుంటారు. బట్ స్టార్టింగ్ కాన్ఫిడెన్స్ హైలీ సెక్యూర్‌గా ఉండేది 192.168 తర్వాత 172.31 ఈ 172.31 అనేది ఏడబ్ల్యూఎస్ వాడు బై డిఫాల్ట్‌గా ఇస్తాడు మనకి. అంటే వాడి నెట్వర్క్ ఇది. సో, మనకు కావాల్సిన నెట్వర్క్ 10.0 ఇట్లా నేను ఈ ఈ ఐపీ అడ్రెస్ అనేది స్టార్టింగ్ ఇచ్చాననమాట. ఎన్ని ఐపీస్ ఇచ్చాను? 65,636 536 ఓకే. సో, ఈ వీడియో మనకి కంప్లీట్‌గా సక్సెస్ అయిపోయింది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బై బై. నెక్స్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను అతి త్వరలోనే. నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేస్తాను మోస్ట్‌లీ. బట్ టైం పడుతది. సో, యాస్ సూన్ యాస్ పాసిబుల్ నేను కంప్లీట్ చేస్తాను. సో, మినీ ప్రాజెక్ట్స్ అన్నమాట ఇవి. సో, మోస్ట్ డిజైర్డ్ సర్వీసెస్ మనకి ప్రాజెక్ట్స్ అనేది కంప్లీట్ చేసాం. అది ఏంటంటే వీపీసీ అండ్ ఈసీ2 ప్రాజెక్ట్ ఇది. జస్ట్ ప్రాజెక్ట్ ఓన్లీ. నాట్ ఫర్ క్లాసెస్, ఎంటైర్ క్లాసెస్. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఎవరైతే ఆల్రెడీ ట్రైన్డ్, ఆల్రెడీ వర్కింగ్, ఆల్రెడీ నో అబౌట్ ద వీపీసీ అండ్ ఈసీ2 సర్వీస్. ఓకే. టేక్ కేర్. బై బై. సైనింగ్ ఆఫ్.